ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 13వ తేదీన వీరికి ఏం జరగబోతుంది? 2 యోగాల వల్ల వీరికి ఈ అదృష్టం రాబోతుంది. దూరం కానున్న బంధం దగ్గర కాబోతుంది. కాలయోగం, పునర్వసు నక్షత్రం ఈ 2 కలిసి రావడంతో ఈ 2 యోగాలతో మీకు ఎలాంటి అదృష్టం రాబోతుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు, చాలా అదృష్టవంతులు. ఎంత కష్టమైనా కష్టపడతారు, దానికి ఫలితాలు పొందుతారు. ఎలాంటి నష్టాలు లేకుండా జీవితం సాగిపోతుంది. వీరు అందరిలో రాజులా బ్రతకాలని అనుకుంటారు. ఎంతటి సమస్య అయినా పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటారు. ఎలాంటి నిరాశ పడకుండా ఉంటారు. వీరు సింహంలా గర్జిస్తారు, కానీ కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. సింహరాశి వారికి 2 యోగాలు కలిసి రావడంతో చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశివారి వ్యాపారం సంబంధించినట్లయితే వ్యాపారంలో చాలా అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే కాలదండ యోగం అనే అద్భుతమైన యోగం వీరిపైన ఉంటుంది. కాబట్టి వీరికి ఎలాంటి ప్రయాణాలు చేసినా విజయం సాధిస్తారు. అదేవిధంగా వ్యాపారం కోసం బయటకు వెళ్ళిన వారు విజయంతో తిరిగి వస్తారు. ప్రయాణాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సోమవారం 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలలోపు వీరి ప్రయాణాలు విజయం సాధిస్తాయి. ఏది అనుకున్నా జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అది కార్యసిద్ధిగా ఫలిస్తుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అదేవిధంగా సోమవారం పునర్వసు నక్షత్రం వలన వీరికి విజయం సాధిస్తారు. అలాగే ఏ పని చేసినా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది. ఉదయం కాలదండ యోగం వలన ఎలాంటి ప్రయాణాలైనా విజయం సాధిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తర్వాత వీరికి పునర్వసు నక్షత్రం రావడంతో ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది, విజయం ఇస్తుంది. అలాగే సోమవారం అష్టమ తిథి ఉన్నా కూడా వీరికి యోగాలు అనుకూలంగా ఉండడంతో ఓటమి మాత్రం ఉండదు, గెలుపు మాత్రమే ఉంటుంది. ఏ పని అనుకున్నా సులువుగా అవుతుంది, విజయం సాధిస్తారు. ఇక నుండి ఈ రాశి వారికి డబ్బు లోటు ఉండదు. ఆయురారోగ్యాలతో కలిసి ఉంటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ జీవిత భాగస్వామిని మాత్రం మర్చిపోకండి. సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలని అనుకుంటారు, అస్సలు వదిలిపెట్టరు. దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు. సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సింహరాశి వారికి ఈ కొన్ని రోజుల్లో ప్రయాణాలు చేయడం మంచిదే. అలాగే అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. వీలైతే ఈ రోజున పక్షులకు దాన వేయండి. దానివల్ల ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. సింహరాశి వారికి ఈ రోజు నుండి కొన్ని అదృష్టాలు కలిసి వస్తున్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా సింహరాశి వారికి ఈ రోజున ప్రేమ బంధం మరింత దగ్గర కానుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే మీ జ్ఞానం విచక్షణ ద్వారా మీ సమస్యలను పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులందరూ పూర్తి మద్దతు పొందుతారు. ఈ రోజున కొంత దూర ప్రయాణాలు చేస్తారు. దానివల్ల అధిక ఫలాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు పూర్తిగా విజయం పొందుతారు. అలాగే వీరు ఏది అనుకున్నట్లుగా జరుగుతుంది. రెండిటిని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని ద్వారా విద్యార్థులు తమ చదువుల నుండి మరింతగా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చదువుతారు. ఎందుకంటే వీరి కాలానుగుణంగా అనారోగ్య సమస్య కూడా రావచ్చు. దానివల్ల ఎంతవరకు చదవాలో అంతవరకు మాత్రమే చదువుతారు.
విధంగా కెరీర్ వ్యాపారంలోని గణనీయమైన విజయం సాధించవచ్చు. ఏ పని చేసినా మహిళలు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలకు రాస్తున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు. సింహరాశి వారికి ఈ 2 యోగాల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. విదేశాల్లో కెరీర్ కొనసాగించేందుకు ఈ రోజున చాలా మంచి రోజులు. మంచి శుభవార్త వింటారు. అలాగే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. మీ కుటుంబం మధ్యలో ఎలాంటి భేదాలు ఉండవు. జీవితం ఆనందంగా గడుస్తుంది. కాలయోగాన్ని ఏర్పరుచుకున్నారు కాబట్టి అన్నీ కలిసి వస్తాయి. ఈ సమయంలో విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ కాలంలో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. ఆ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ద్వాదశి రాశుల నుండి మంచి సపోర్టు ఇస్తారు. ఈ రాశి వారికి ఈ నెలలో మీ పట్ల శ్రద్ధ వహించాలి. ఎంతో కాలంగా ప్రేమగా ఉన్నవారికి మధ్యలో దురదృష్టం కొద్దీ దూరమైన వ్యక్తులు ఇప్పుడు దగ్గర కాబోతున్నారు. వారు భాగస్వాములైనా సరే, లేదా మీ తోటి విద్యార్థులైనా సరే, లేదా మీ ప్రియుడు ప్రియురాలే కావచ్చు. కానీ వీరికి ఇలా చేయడం వలన విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఒక ప్రేమ దగ్గర కానుంది. దూరమవుతున్న ప్రేమ దగ్గర అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండండి. అదేవిధంగా ఎంతో దూరమైన బంధువులు లేదా మీ భార్యాభర్తల మధ్యలో చాలా గొడవలు అయినా సరే, వీరికి ఎలాంటి చలనం లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉండాలనుకునేవారు ఈ రోజున సోమవారం కాబట్టి అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఎంతో కాలంగా దూరమైన భార్యాభర్తలు ఇప్పుడు కలిసే అవకాశం వస్తుంది. మీ భార్యాభర్తల మధ్య కోర్టు కేసు వరకు వెళ్ళినా సరే, విడాకులు తీసుకున్నా సరే, మళ్ళీ కలిసే అవకాశం వస్తుంది. జీవితంలో కష్ట నష్టాలు అన్నీ చూసినట్లయితే వీరికి ఇప్పుడు సుఖం మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏ విధంగా ఉండాలో తెలుసుకొని నడవడం చాలా మంచిది. ఇక ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. ఎలాంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు లేకుండా ఉంటారు. మంచి సరైన ఆలోచనలు ముందుకు వెళ్తారు. అదేవిధంగా జీవిత ప్రణాళికలు చర్చించుకుంటారు. ఈ రాశి వారు గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు అన్ని సంతోషాలు మాత్రమే చూస్తారు. అదేవిధంగా ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం దొరుకుతుంది. ఇక మీ భాగస్వామి విషయంలో వీరు ఈ రోజున ఆనందంగా ఉంటారు. ఎలాంటి అలసట లేకుండా ఉంటారు. వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున చాలా మంచి రోజు. అష్టమి ఉన్నా సరే 2 యోగాలు కలిసి రావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నట్లయితే ఈ రోజున సోమవారం రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటారు.